అంటే ఆయన ప్రవర్తన లేదా పద్ధతులు లేదా విధానాలు కొన్ని సందర్భాల్లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు ఎప్పుడు కలతపడిన సందర్భాలు లేవా? కొంత నిరాశకు గురయ్యాను అనమాట. సో తెలంగాణ ఉద్యమ సమయంలో జయశంకర్ సార్ అంటే ఈ ఉద్యమం చేపడుతూనే మీలాంటి వాళ్ళను అంటే అప్రమత్తంగా ఉండాలి రాజకీయ నేతల పట్ల ఇటు కేసీఆర్ పట్ల అని చెప్పేవాడని అది డెఫినెట్గా చెప్పాడు. ఎందుకంటే జయశంకర్ సార్ నేను చెప్పినట్టుగానే మా ఫాదర్ క్లాస్మేట్. నేను పార్టీలో చేరడానికి ముందు ఆయన అడిగా, సార్ ఇట్లా నాకు చెప్పాడు అనుకుంటే సీట్ ఇస్తాడని, మరి నేను చేద్దాం అనుకుంటున్నా, రిజైన్ చేయాలి కదా, ఇట్స్ ఎ మేజర్ డెసిషన్, నేను క్లాస్మేట్ కొడుకును కదా. సో ఆయన నన్ను అన్నాడు, దిలీప్ జాగ్రత్త, సీట్ ఇస్తాడో లేదో నాకైతే డౌటే అన్నాడు ఆయన. ఫస్ట్ నేను చేరకముందు చెప్పాడు. సో మెంటల్లీ ఐ వాజ్ ప్రిపేర్డ్, ఇది జరిగే అవకాశం ఉందని. తర్వాత ఆయన దగ్గర పోయి ఇన్ఫ్లుయెన్స్ చేయమని కూడా అడిగాను. ఆయన చెప్పాడు కూడా, హన్మకొండ సీట్ దిలీప్కి ఇవ్వండి అని చెప్పాడు. చెప్పినాక ఈయనేం చేశాడు, ఆయనేమో ఎంపీ సీట్ ఇస్తాడు, బోయినపల్లి వినోద్ కుమార్కి ఇచ్చాడు. ఆ సీటు జయశంకర్ గారికి ఆఫర్ చేశాడు. చేసి ఆయన పక్కకు జరిపి ఆయనకి ఇవ్వకుండా, కారణం కూడా చెప్పకుండా ఆయనకు ఫోన్ చేసి, సార్ నేను ఎంపీ తర్వాత చూద్దాం, మీరు ఎమ్మెల్యేకి పోటీ చేయండి అన్నాడు. ఇది ఎమ్మెల్యే స్థానానికి నాకు రికమెండ్ చేస్తే ఆయన అన్నాడు, జయశంకర్ సారు ఇది మంచిగుందండి, పెళ్లి చూపులో పోయి కొడుకుకు సంబంధం చూసి ఆ అమ్మాయిని తండ్రి చేసుకున్నట్టు ఉంటుంది, నేను ఆ సీటు తీసుకుంటే, నేను దిలీప్ గురించి చెప్పా కదా అన్నాడు ఆయన. అని నాకు చెప్పాడు ఈ మాట అన్న దిలీప్, చూడు ఎంపీ ఇస్తా, నాకు ఇది ఇస్తా అంటున్నాడు అన్నాడు. అని నేను రెఫ్యూజ్ చేశాను అన్నాడు. ఇది రెఫ్యూజ్డ్. అప్పుడు నాకు కూడా ఇవ్వకుండా, నేను రికమెండ్ చేసిన జయశంకర్ నాకు ఇవ్వకుండా ఆయన మందాడి సత్యనారాయణ గారికి ఇచ్చాడు.